హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ ఫుడ్ బ్లాగ్స్. పెండ్లైనా పండగైనా ఫంక్షన్ అయినా దావత్ అయినా ఈ రెసిపీ లేకుండా తెలంగాణలో ఏ ఫంక్షన్ కానీ ఏ దావత్ కానీ ఏది జరగదు. మన తెలంగాణ వాళ్ళు మోస్ట్లీ చేసుకునే రెసిపీ అండి అదేనండోయ్. ఇంకా అర్థం కాలేదా? మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్. ఈ రెసిపీని ఎంతో సింపుల్ గా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. ముందుగా మనం కుక్కర్ గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ గీ ఆర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత హోల్ స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. హోల్ స్పైసెస్ అంటే 2 బిర్యానీ ఆకు, 10 మిరియాలు, 1 జాపత్రి, 2 టేబుల్ స్పూన్ షాజీరా, 1 అనాసపు, 6 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క. ఇందులో 3 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 7 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే పుదీనా, కొత్తిమీర అనేది కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని 2 to 4 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 3 కప్స్ రైస్కి 4.5 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత 15 to 25 మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని 20 మినిట్స్ తర్వాత అనేది సర్వ్ చేసుకుని తినాలి. ఇందులో చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.